కిలో చికెన్ 400 రూపాయలు అవుతుందా? పండగొచ్చినా, ఆదివారం వచ్చినా, ఫ్రెండ్స్ చుట్టాలు ఇంటికొచ్చినా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చికెన్ కూర రెడీ చేస్తారు. సండే వచ్చిందంటే చాలు అధిక శాతం ఇండ్లలో చికెన్ కూర ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు అనూహ్యంగా పెరుగుతూ మాంసాహారులను బెంబేలెత్తిస్తున్నాయి. గత డిసెంబర్ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు రికార్డు ధరల్ని నమోదు చేస్తున్నాయి. చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ 300 రూపాయలు దాటేసింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధర మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం కేజీ చికెన్ ధర ఏకంగా 300 రూపాయలు దాటింది. ఈ సీజన్లో నమోదైన అత్యధిక ధర ఇదే అని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ కూడా సమీపిస్తుండడం, దీనికి తోడు డిమాండ్కు తగ్గ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చికెన్, కోడిగుడ్డు ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుడి గుండెల్లో దడ మొదలైంది. ఒక్క కోడిగుడ్డు ధర ₹7.50 నుంచి ₹8 వరకు పలుకుతోంది. చికెన్ ధర అయితే కిలో మీద వారంలో ఒక్కసారిగా ₹50 పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ₹300 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ₹400 వరకు ధరలు పెరుగుతాయని చికెన్ షాప్ యజమానులు పేర్కొంటున్నారు. చికెన్ ధరలు భారీగా పెరగడానికి మరో కారణం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే అని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా